ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. అబద్ధాల్లో మునిగి అన్నదాతను ముంచి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ఎత్తిపోతల నిలుపుదల అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో ఇప్పటికీ సీపేజీ నివారణ, కనీస నీటి మట్టం నిర్వహణతో ఉన్న నీళ్లను ఎత్తిపోయొచ్చు, తెలంగాణలో రైతుల సాగునీటి కష్టాలు రాకుండా తీర్చొచ్చు, మేడిగడ్డలోనూ నిల్వ చేయకుండానే లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం తెలంగాణ రైతులను ముంచాలి, ఏపీకి తెలంగాణ నీటి వాటాను, నీటి హక్కులను దోచిపెట్టాలి. దీంతోపాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్ గారిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రైతులను బలి చేయాలన్న కుట్ర మాత్రమే కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ 2.5 ఏళ్లుగా కాళేశ్వరం వంటి వరప్రదాయం లాంటి ప్రాజెక్టును పక్కన పెట్టడం, పడావ పెట్టడం అంటే తెలంగాణ రైతుకు, అన్నదాతకు వెన్నుపోటు పొడవడమే అని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ అంశం కనిపిస్తూ ఉంది మనకు. రైతులు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక రకాల కుంటి సాకులు చెప్తోంది ప్రభుత్వం. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం నిజాయితీ లేదు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిలువున ముంచడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. అందుకే దాదాపు 1000 మంది వరకు కూడా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో నెలకొందని కూడా ఆయన మండిపడ్డ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దిగువకు తరలిపోయిన 20 టీఎంసీల జలాలు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ ప్రతినిత్యం కూడా 1000 క్యూసెక్ల నీరు కిందికి పోతా ఉన్నా, లక్షల క్యూసెక్ల నీరు వెళ్ళిపోతా ఉన్నా, దాదాపు 20 టీఎంసీలకు పైగా జలాలు తరలిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. దీని వెనుక ఒక పన్నాగం ఉంది. కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఇందులో పాపం ఉందని ఆయన మండిపడ్డ అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏపీ ప్రభుత్వం బాబుకు మేలు చేసేందుకే రేవంత్ కుట్రలు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా మండిపడ్డ అంశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాళేశ్వరంపై భేషజాలకు పోవద్దంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, కాళేశ్వరం అనేది తెలంగాణకు సంబంధించిన కల్పతరువు అని చెప్పి కేవలం బీఆర్ఎస్ నేతలే కాదు, ఇతర పార్టీల నేతలు కూడా ఆ ప్రాజెక్టు ప్రాధాన్యతను చెప్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారు చెవిన పడడం లేదు, వినిపించుకోవట్లేదు, మేల్కొనడం లేదు, మొద్దు నిద్ర అలాగే పోతా ఉన్నారు, రైతులను ముంచుతున్నారనే అంశాలన్నీ కూడా ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మేడిగడ్డకు దాదాపు 62,700 క్యూసెక్ల వరద వస్తోంది. బరాజు 85 గేట్లు ఎత్తి దిగువకు మొత్తం నీటినంతా కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో అన్నదాతల్లో సాగునీటిపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు ఎల్నినో రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చడం, కరువు వచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కరువు వస్తే తెలుస్తుంది కాళేశ్వరం విలువ అని ఇప్పటికీ అనేక సందర్భాల్లో మేధావులు సైతం స్పష్టం చేశారు. కాళేశ్వరం అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, తెలంగాణ రైతులకు ఒక జీవన రేఖ, తెలంగాణ బతుకు చిత్రాన్ని, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక భాగ్య రేఖగా కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయి ఛానళ్లు కూడా ప్రశంసించిన సందర్భాలు మనం చూసాం. కానీ కుట్రల పరంపర, కుట్రల వ్యవహారంతో కాళేశ్వరం బలైపోతున్న సందర్భం ఇంకా కూడా కొనసాగుతోంది. కన్నెపల్లి కాడ నీళ్లున్నా కూడా కావాలనే వదిలేస్తున్నారు. 1,00,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలు. ఉద్దేశపూర్వకంగా రైతులపై సర్కారు కక్ష అంటూ నిన్న కేటీఆర్ గారు విస్తృత స్థాయిలో అంశాన్ని ప్రస్తావించడంతో పాటు రైతులను చైతన్యపరచడం, తెలంగాణకు, రైతాంగానికి కాంగ్రెస్ అలాగే బీజేపీ, పక్క రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని ఆయన అడుగడుగునా కూడా నిలదీసిన అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు నిన్న హమాలీలకు సంబంధించిన యూనియన్ 18వ ఆవిర్భావ దినోత్సవ మహాసభలో పాల్గొన్నారు కేటీఆర్ గారు. అందులో చాలా కీలకమైన అంశాలు ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు ముఖ్యమంత్రి అంటూ విమర్శించిన అంశం. దాంతోపాటు హమాలీలు వడ్ల బస్తాలు మోస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి డబ్బుల మూటలు మోస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి హయాంలోనే హమాలీల కూలీ రేట్లు 8 నుంచి 26 రూపాయలకు పెరిగిన అంశాన్ని కూడా గుర్తు చేశారు. 2 ఏళ్లలో కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసుకుందాం, అన్ని వర్గాలన్నీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి, ప్రతి వర్గం కూడా సిద్ధంగా ఉంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి వారంతా ఎదురు చూస్తున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సొరంగంలో గజ దొంగలు, ఎస్ఎల్బీసీలో దోపిడీకి బాటలు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. 10 కిలోమీటర్ల తవ్వడానికి 12,000 కోట్లు అంటూ ఈ వార్త. కిలోమీటర్కు 1,200 కోట్ల అంచనా వ్యయం. నిరుడు సవరించిన వ్యయమే 4,658 కోట్లు. 9 నెలల్లోనే 3 ఇంతల పెంపు. 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి.
మంత్రి ఉత్తమ్ అంటూ ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. 10 కిలోమీటర్ల తవ్వకానికి 12,000 కోట్ల రూపాయలు. ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన సొమ్మును దోచుకుంటా ఉంది ప్రభుత్వం అంటూ ఈ వార్త. సొరంగంలో గజదొంగలు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ సెల్ఫోన్పై అంతర్మదనం అంటూ మొన్న జరిగిన వ్యవహారంలో అప్పులపై చర్చ అంటూ ఏదైతే మంత్రి జూపల్లితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు మాట్లాడారో ఇదంతా కూడా కాంగ్రెస్కు సెల్ఫ్ గోల్గా మారింది. వాస్తవ పరిస్థితి అంతా కూడా తెలంగాణ సమాజం ముందు మరోసారి బహిర్గతమైంది. కేసీఆర్ గారు తెచ్చిన ప్రతి పైసాతో తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, దాంతోపాటు 6 దశాబ్దాల సమస్యల శాశ్వత పరిష్కారానికి పునాదులు వేస్తే దాన్ని కూడా బూచిగా చూపి 2.5 ఏళ్ల పాటు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం బయటకు వచ్చేసింది. పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి పైసాకు లెక్క ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి చేసిన 4.5 లక్షల కోట్లు అప్పు చేసినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు కదా, అది ఎక్కడికి పోయిందనేది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎక్కడ సమాధానం చెప్పిన సందర్భం లేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే అంశం కనిపిస్తూ ఉంది. ఇవి ఇవాళ మనకు కీలకంగా పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు.